ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీర్పు తీవ్ర టెన్షన్లో కేసీఆర్ నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుపోతుంది. కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరగనుంది. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలో ధర్మాసనం కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. అదేవిధంగా సిబిఐ ఈడీ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత ఇటీవల రౌస్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కానీ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పరిణామంతో మరోసారి కవిత ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత కూడా ఢిల్లీలో కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక తిరస్కరిస్తుందా అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక రకమైన టెన్షన్